హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. రోజుకు ఒక యాపిల్ తింటే మన బాడీలో ఏం జరుగుతుంది, ఇంకా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, అలాగే ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడితే మన బ్రెయిన్ కి ఏం జరుగుతుంది. సో ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, రోజుకి ఒక యాపిల్ తింటే ఏం జరుగుతుంది. సో చాలా మంది అంటుంటారు రోజుకి ఒక యాపిల్ తినడం అంటే డాక్టర్ కి దూరంగా ఉండటమే అని. అయితే ఇందులో నిజం ఎంత ఉంది? నిజానికి ఒక యాపిల్ లో 4.5 గ్రామ్స్ ఫైబర్ అండ్ విటమిన్ సి అనేవి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ని 5 to 8% తగ్గిస్తాయి. అంటే మన హార్ట్ ని చాలా వరకు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా దీని వల్ల మన బ్రెయిన్ కి కూడా చాలా బెనిఫిట్ ఉంది, ఎందుకంటే ఇది మన మెమొరీని స్ట్రాంగ్ గా చేస్తుంది. కానీ ఒక రోజుకి 2 లేదా 3 యాపిల్స్ తింటే ప్రాబ్లం లేదు, కానీ అంతకంటే ఎక్కువ యాపిల్స్ తింటే మాత్రం షుగర్ పెరిగే ఛాన్స్ అనేది ఉంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే రోజుకి ఒక యాపిల్ తింటే సరిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఎవరైతే ఎక్కువగా మీట్ తింటారో వాళ్ళకి హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది పెరుగుతుంది. బికాస్ దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ చేసిన మీట్ తినే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అలాగే ఎక్సెస్ ప్రోటీన్ అనేది మన కిడ్నీస్ పై స్ట్రెయిన్ అనేది తెస్తుంది. ఇంకా హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే వీక్లీ 350 to 500 గ్రామ్స్ తింటే ఏం కాదు, కానీ అంతకంటే ఎక్కువ నాన్ వెజ్ తింటే మాత్రం మన హెల్త్ అనేది రిస్క్ లో పడుతుంది. అంటే ఒక వారంలో 350 to 500 గ్రామ్స్ కాకుండా 1 kg 2 kg ఎవరైతే తినే వాళ్ళు ఉంటారో వాళ్ళ హెల్త్ అనేది రిస్క్ లో పడుతుంది. ఇంకా వాళ్ళ బాడీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, వీడియో గేమ్స్ ఎక్కువ వాడితే మన బ్రెయిన్ కి ఏం జరుగుతుంది. కొంతమంది ఎలా ఉంటారు అంటే రోజుకి 5 నుంచి 6 గంటలు వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. అయితే ఇలా రోజుకి 5 నుంచి 6 గంటలు ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళ బ్రెయిన్ కి చాలా ట్రబుల్ అనేది వస్తుంది. ఇంకా సైన్స్ చెప్పినట్టు ఎక్కువ స్క్రీన్ టైం వల్ల గ్రే మేటర్ అనేది తగ్గుతుంది. అలాగే మెమొరీ, ఫోకస్ అనేవి పోతాయి. అండ్ ఇవే కాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే మిడ్ నైట్ దాకా నిద్రపోకుండా ఈ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్లీప్ ఉండదు, కాబట్టి బ్రెయిన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఇంకా హెల్త్ ఎక్స్పర్ట్స్ సలహా ప్రకారం ఒకవేళ మీకు వీడియో గేమ్స్ అనేవి అంత ఇష్టమైతే రోజుకి 1 లేదా 2 గంటలు మాత్రమే ఆడండి. సో ఇలా లిమిట్ లో ఆడితే మీ మైండ్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. సో ఇలా కాకుండా రోజుకి 5 నుంచి 6 గంటలు లేదా నైట్ టైంలో నిద్రపోకుండా ఎక్కువసేపు గేమ్స్ ఆడినట్లయితే మీ బ్రెయిన్ అనేది మీ కంట్రోల్లో ఉండదు. ఇంకా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీ హెల్త్ గురించి ఆలోచించేలా చేశాయి కదా. ఎందుకంటే రోజుకి ఒక యాపిల్ తినడం వల్ల అది మనకు హెల్త్ ని ఇస్తుంది. ఇంకా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి హెల్త్ అనేది పాడవుతుంది. అలాగే గేమ్స్ అనేవి లిమిట్ లో కాకుండా ఎక్కువగా ఆడినట్లయితే మన బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇంకా వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.